దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ధ్యానం చేద్దాము. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్న వాక్యం గుర్తుందా? పోయిన వారం దేని గురించి ధ్యానం చేసుకున్నాం? కొంచెం ఎలీషా మరి ఎలీషా చేసినటువంటి అద్భుతాలు, ప్రవక్తల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. ఈరోజు ప్రాముఖ్యమైన ప్రవక్త ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ ప్రవక్త ఎవరు అని అంటే చెప్పండి. యెషయా ప్రవక్త అయిపోయాడు, చెప్పుకున్న ఆయన గురించి. నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు? మోస్ట్లీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? యెషయా తర్వాత ఒక ప్రవక్త. మీకు ప్రవక్తలు ఉన్నారని బైబిల్లో తెలుసా మీకు? ఇర్మియా, పెద్ద ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా అంటే ఎక్కువ కాలము పరిచయం చేసినటువంటి వాళ్ళు. కొద్ది సమయము దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఓకే, ఇర్మియా ప్రవక్త గురించి మనం ధ్యానం చేస్తే, యెషయాని ఎలా చంపేశారు మీకు గుర్తుందా? యెషయా ప్రవక్తని ఎలా చంపేశారు? ఆయన చెట్టు త్వరలో ఆయన దాక్కొని ఉంటే రంపాలతో కోసి సగానికి ఆయనకి మొక్కలు చేసి చంపేశారు. అదే రీతిగా ఇర్మియా గురించి చూస్తే, ఇర్మియాని కూడా విలపించే ప్రవక్త, కన్నీటి ప్రవక్త అని ఆయన పిలుస్తారు ఇర్మియాని. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విలపించి ప్రార్థన చేస్తూనే ఉంటాడంట ఇర్మియా ప్రవక్త. కాబట్టి ఈయన పూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడ పుట్టాడు, దేవుడు ఆయన ఎలాగ పిలిచాడు, పిలిచిన తర్వాత ఆయన మరి ఎలాగా పరిచర్యకు వచ్చాడు, ఆయన ఎలా ముగించాడు అనేటువంటి విషయాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. అదే రీతిగా మరి ఇర్మియా ప్రవక్త గురించి తెలుసుకోవడమే కాదు, కొన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ మన దైనందిన జీవితంలో కావాల్సిన ప్రతి దాని గురించి ఒకసారి హెచ్చరించబడుతూ మనం వాక్యం చెప్పుకుంటున్నాం. హిస్టరీ చదువుతున్నాం, ఇప్పుడు ఏం చేయాలో మనం ఎలా నేర్చుకోవాలనే విషయాలు కూడా నేర్చుకుంటున్నాం. సరే, ఇర్మియా పుట్టినటువంటి ప్రాంతము ఏంటి, ఎక్కడ పుట్టాడని ఆలోచిస్తే చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులు ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇప్పుడు ఇర్మియా తండ్రి ఎవరు? హిల్కియా అనే ఆయన ఒక యాజకుడు. యాజకులు అని తెలుసుగా మీకు? దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ లేవీల వంశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి హిల్కియా. ఈయన ఒక యాజకుడు. ఆయన దేశం ఏంటి? బెన్యామీను దేశంలో అనాతోతులో. బెన్యామీను దేశం అనేది ఉందా అక్కడ? ఇశ్రాయేలు దేశము, యోధా దేశం రెండుగా వచ్చినాయి కదా. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఇజ్రాయెల్ దేశంలోనే ఉత్తర సామ్రాజ్యం, దక్షిణ సామ్రాజ్యం ఉంది. ఈ బెన్యామీను గోత్రముల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు కాబట్టి ఈ బెన్యామీను ఆ దేశం అని అక్కడ రాయబడింది. దాదాపు ఇది ఎరుషలేములో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. ఎరుషలేము నుండి 5 కిలోమీటర్స్ దూరంకి వెళితే ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ కాపురం ఉన్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. దేవుడు ఏం చేశాడంటే ఇర్మియాని ఎప్పుడు ఏర్పాటు చేసుకోండి, ఎలా ఏర్పాటు చేసుకోండి. తర్వాత చూడండి, బైబిల్ 2వ వచనము, ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజు అయి ఉండగా అతను ఏలుబడి 13వ సంవత్సరం యెహోవా ఇర్మియాకు 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఈయన ఇప్పుడు పేరు చదువుకున్నాం. ఆయన పేరేంటి? 8 ఏళ్లకే రాజు. పేరు చూడండి, యోషియా. యెషయానేమో ప్రవక్త, యోషియా అనేటువంటి ఆయన ఒక రాజు. ఈయన 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. తర్వాత ఈయనకి 13 సంవత్సరాలు వచ్చింది పరిపాలనలో. ఇక్కడ బైబిల్ కరెక్ట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆమోను కుమారుడైన యోషియా యోధాకి రాజు అయి ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరం, అంటే 13 సంవత్సరాలు ఏలాడు. 13 + 8 ఎంత చెప్పండి? 13 + 8 ఎంత? 21. అంటే యోధా రాజైన యోషియా 21 సంవత్సరంలో, అంటే 8 ఏళ్లకే రాజు అయ్యాడు యోషియా. అప్పటికి హిల్కియా యాజకున్నాడు, ప్రవక్తలు వేరేగా ఉన్నారు. ఇర్మియా ఇంకా రాలేదు. 13 ఏళ్ళు పరిపాలన చేస్తా వచ్చాడు. 13 ఏళ్ళు. ఇప్పుడు ఆయన 13వ సంవత్సరం పరిపాలనలోనంట ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ రాజు కాలంలోనో ఏ రాజు ఉన్నాడు? ఇప్పుడు యోషియా రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలన చేస్తున్న 13వ సంవత్సరంలో, అంటే ఇర్మియాకి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైంది. తర్వాత 3వ వచనం,
మరి యోషియా కుమారుడుకు యెహోయాకీము యోధాకు రాజు ఉండగాను, యోషియా కుమారుడు సిద్కియా యోధాకు రాజు ఉండగాను. అతను ఏలుబడి 11 సంవత్సరం అంత వరకు, అనగా ఆ సంవత్సరం 5వ నెలలో యెరూషలేము మొదలుకొని పోబడి వరకు ఆ వాక్కు ప్రత్యక్షము. అంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలు ఎంతవరకు ఉన్నాయంట? యోషియా కుమారుడు సిద్కియా కూడా యోధాకు రాజు ఉండగా అది ఏలుబడి 11 సంవత్సరం అంతం వరకు, అనగా ఆ సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెరకొని పోబడి వరకు ఆ వాక్, అంటే యెరూషలేము చెరకొని పోబడే వరకు కూడా ఈ ఇర్మియా ప్రవచనాలు చెప్తూనే ఉన్నాడు. సిద్కియాకి కళ్ళోడబిగా తెలుసు మీకు, సిద్కియా రాజుకి మనం చెప్పుకున్నాం, చివరి రాజులు. తర్వాత ఇంకా చివరిలో ఏవే రాజులు ఉన్నారంటే అక్కడ యెహోయాకీము, యెహోయాకీను తెలుసు మీ అందరికీ, యెహోయాహాజు, వీళ్ళందరూ చివరి రాజ్యాల్లో ఉన్నారు. సిద్కియా అందరికన్నా చివరికి వచ్చాడు. ఆ టైం వరకు ఇర్మియా చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. ఏ రాజు దగ్గర నుండి అంటే యోషియా రాజు దగ్గర నుండి. 8 ఏళ్లకే రాజు అయినటువంటి ఆ రాజు ఎవరంటే యోషియా. ఆయన పరిపాలన 13 సంవత్సరం స్టార్ట్ అయింది. దేవుడు పిలవట ఇర్మియాని. ఆయన పుట్టింది ఎక్కడంటే అనాతోతులో కాపురం. యాజకులైనటువంటి ఆయన పేరేంటంట హిల్కియా కుమారుడు. ఇప్పుడు ఆయన పుట్టు పూర్వోత్తరాలు అంటే యెరూషలేముకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇర్మియా అనే దేవుడు ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. ఇదంతా దేవుని వాక్యాన్ని ప్రభావితం చేస్తూ దేవుడి మాటలు ఏదైతే ఇర్మియా చెప్పాడో ఆ మాటలన్నీ కూడా విన్నాడు రాజు. ఎవరు? యోషియా రాజు. ఇప్పుడు వినండి, ఆయనున్న కాలంలో యవనస్తులైనటువంటి ప్రవక్తలు చాలామంది, వాళ్ళు ఎవరు? యోషియాకైనా, దానియేలు ఒక అతను, సమూయేలు, ఇర్మియా, అందరూ యవన కాలంలో పిలువబడి యవన కాలంలో దేవుని కోసం నిలబడి పరిచర్య బాగా చేసినవాడు. వీళ్ళు వస్తున్నారంటేనే రాజులు గడగడలాడిపోయాడు. జాగ్రత్తగా వినండి, ఈ ప్రవక్తలు వస్తున్నారంటే, సమయంలో వస్తున్నారంటే సౌలుకి దడదడలాడేది. ఏమో వస్తున్నాడు, ఏం వాక్యం చేస్తాడో, ఏం చెప్పేవాడో, ఆయన చెప్పింది మనకి చెప్పగానే రాజ్యం మీదకి ఏం వస్తుందని భయపడిపోయేవాడు. ఎవరంటే ఈ సౌలు రాజు. అట్లాగే ఏ రాజు ఉన్నా కానీ ప్రవక్తలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రవక్తలకి భయపడతానే వచ్చారండి. తర్వాత 1వ దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చూడండి. సారీ, 2వ దినవృత్తాంతాలు 34, 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 34, 14వ వచనం. తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దయచేసిన గ్రంథము యాజకుని హిల్కియాకు కనబడెను. దొరికిన శాస్త్రీయ షాఫానుతో చెప్పి అప్పగించాను. తీసుకుని పోయి రాజు చెట్లను అప్పగించి ఉన్నారు. మనవి చేసుకొని చదివి వినిపించిన ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు చింపుకొని హిజ్కియాకును, షాఫాను కుమారుడైన అహీకామును, మేకా కుమారుడైన అబ్దుల్ శాస్త్రి షాఫానుకు, రాజు శాఖన అసయాకు ఇలాగూ ఆగ్రహించి. చూడండి, ఇక్కడ విచారించమని చెప్పాడు. హిల్కియా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథం సభలో రాయబడింది కాబట్టి ఇర్మియాకి వెళ్ళాం. ఇప్పుడు హిల్కియా ఆయన తండ్రి కదా, ఆయన తండ్రి ఉన్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా ఆయనకి కనబడిందంట దేవతా స్థలంలో, మందిరంలో. ఇప్పుడు యోషియా, ఏ రాజు? యోషియా ఉన్నాడు. యోషియా ఉన్న రాజుల్లో అప్పటికి ఇర్మియాతో దేవుడు ఇంకా మాట్లాడని సమయంలో వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం అనేది మోషే రాసిన ధర్మశాస్త్రం మందిరంలో దొరికిందంట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఎవరి కాలంలో దొరికింది? యోషియా రాజు ఉన్నాడు. యోషియా ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 8 ఏళ్ళకి రాజు అయ్యాడు. ఇర్మియా ఆయన 13 సంవత్సరాలు వెళ్ళే వరకు బయటికి రాలేదు. ఇప్పుడు యాజకుడు ఎవరున్నారు? హిల్కియా. ఈ హిల్కియా అనే ఆయనకి ఈ పేర్లు మీరు అంతా కన్ఫ్యూజ్ అవుతాను. జస్ట్ తెలుసుకోండి, మీ ఎగ్జామ్లో రాయడానికి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ కాలంలో ఎవరున్నారు జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఈ హిల్కియా ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి రాజుకు వినిపించాడంట. ఇదిగో దేవుడు రాసిన ధర్మశాస్త్ర గ్రంథం మోషేది ఈ విధంగా దాచిబడి ఉంది, ఇదిగో చూడు ఈ విధంగా ఉందని చెప్తే ఆ యోషియా అంట బట్టలు చింపుకొని
ఈ విధంగా ధర్మశాస్త్రం రాయబడింది. మనుషులు దేవుని ధర్మశాస్త్రం చూడకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని ఆయన బట్టలు చింపుకొని, అందుకే కదా మన మీద శిక్ష వస్తుంది, వాక్య ప్రకారం జీవించట్లేదు కాబట్టి అని ఆయన పశ్చాత్తాపడి ప్రజలందరూ కూడా దాన్ని వినిపింపజేశాడు. కాబట్టి ఈ యోషియా రాజు అంట దేవుని వాక్యమని ముందుగానే సరి చేసుకున్నాడు. కాబట్టి ఆయన కాలంలో రాజ్యము పట్టబడలేదు. ఆయన కాలంలో రాజ్యం బాగానే, అంటే ఎవరైతే దేవుని వాక్యవిని సరి చేసుకొని ఆ యోషియాలాగా లోబడి వాక్య ప్రకారం వెళతారో వాళ్ళందరూ రాజ్యము సాఫీగా జరుగుతుంది. మన జీవితంలో కూడా అంతే. ఈరోజు ధర్మశాస్త్రం మనకుందా? ధర్మశాస్త్రం మనకుందా? లేదు. మనకి ఏం గ్రంథం ఇవ్వబడింది? పరిశుద్ధ గ్రంథం. ధర్మశాస్త్రం అంటే ఏముంటుందంటే వాళ్ళకి మోషే రాసిన 5 కాండాలు. ఏం కాండమో? ఆది కాండమో, నిర్గమకాండమో, లేవికాండమో, సంఖ్యాకాండమో, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు వాళ్ళు ధర్మశాస్త్ర కాండాలు అంటారు. 5 గ్రంథాలను కలిపి ధర్మశాస్త్రము. దేవుడిచ్చిన మోషేకి ఇచ్చాడు దేవుడు పర్వతం, సీనాయి పర్వతం మీద. కాబట్టి ఇది చుట్టలు చుట్టి మందిరంలో దాచబడి ఉంటే దీన్ని హిల్కీయా యాజకుడు చూసి తీసుకొచ్చి రాజు అయిన యోషియాకి వినిపిస్తే ఆయన విని బట్టలు చింపుకొని ప్రజలందరికీ దానిని వినిపింపజేయమని చాటింపు వేశాడంట ఈ రాజు. కాబట్టి ఈ యోషియా రాజు సరి చేసుకున్నటువంటి మంచి రాజు. ఇతని కాలంలోనే వాక్యం విని చాలామంది సరి చేయబడ్డారు. తర్వాత 34:27 కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 26 చూద్దాం. 34వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు. మరి యెహోవా యొద్ద విచారించడానికి మిమ్మల్ని పంపిన యూదారాజులకు మీరు ఈ మాట తెలియచెప్పుడి. ఎవరి మాటలు విని ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మెత్తనదై ఈ స్థలం మీదనో దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితే కనుక నేను నీ మనవి ఆలకించి తిని. వినండి జాగ్రత్తగా. దేవుడు మాట్లాడుతున్నాడు యోషియా రాజుతో. ఏమన్నాడు సార్? నా మాటలు విని నువ్వేం చేసుకున్నావంట? బట్టలు చింపుకొని సన్నిధిని కన్నీరు విడిచితే కనుక నీ మనవి. దేవుడు మనవి ఆలకించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బట్టలు చింపుకొని కన్నీరు గర్చాలా? బైబిల్లో ఉంది కదండి అని మీరు అనుకోకండి. ఆయన దేవుని మాటలు విని ఎందుకు బట్టలు చింపుకున్నాడంటే, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంటే చెప్పేవాళ్ళు ఎవరో లేక మనుషులు చెదిరిపోయి ఇష్టానుసారంగా బతుకుతున్నారే, ఎంత ఉందా మనకు తెలియదు అని అప్పుడు ఆయన కొత్తగా విన్నాడు కాబట్టి బట్టలు చెప్పుకున్నాడు. మీరు వాక్యం తెలుసు కదా, మీరు బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించుకొని కన్నీటితో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనవని ఆలకిస్తాడు. దేవుడు మనవి ఆలకించాలంటే తగ్గించుకొని కన్నీటి ప్రార్థన చేయాలి. హిజ్కియా రాజు ఉన్నాడు కదా, హిజ్కియా ఆయన కూడా ఏం చేశాడు? దేవుని వాక్యం విని, దేవుని మాటలు విని, దేవుని మాటల చొప్పున ఆయన సరి చేసుకున్నాడు. ఆయన సరి చేసుకొని ప్రభువా అని ప్రార్థన చేసి ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు తన మనవి ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈరోజు యోషియా రాజు గురించి మనం చెప్పుకున్నాం. గుర్తుంది మీకు? యోషియా రాజు మెత్తని మనస్సు కలిగిన రాజు. గుర్తుందా లేదా? మెత్తని మనస్సు. ఏ రాజు అయితే కనికరంతో నింపబడతాడో రాజ్యం సరిగా ఉండదు. ఏ కుటుంబంలో మనుషులైతే మెత్తని మనస్సు కలిగి ఉంటారో వాళ్ళందరూ దేవుని మనస్సు కలిగిన వాళ్ళు. అందుకే దేవుని మనస్సు కలిగి ఉండండి అని వైపు చెబుతుంది. కఠినమైన హృదయం పెట్టుకోవద్దు దేనికి కూడా. దేవుని విషయాల్లో, మన ఎదుటివారి విషయంలో, కుటుంబ విషయాల్లో కఠినత్వము తీసివేసుకోవాలి. మెత్తని హృదయము. యేసుక్రీస్తు హృదయం ఎలాంటిది చెప్పండి మీరు? యేసుక్రీస్తు హృదయం ఎలాంటిది? నేనేమనుకుంటా అంటే ప్రార్థన చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక మంచివాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఒక చాలా మంచివాడు అండి, వెళ్తే మన మాట వాళ్ళకి తప్పనిసరిగా సహాయం చేస్తాను ముందే మనం ఎస్టిమేషన్ చేసుకుంటాం. మెత్తని మనసు కలిగిన మంచివాడు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మనసు వస్తుంది. అలాగే ఒక యేసుక్రీస్తు దగ్గరికి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, యేసుక్రీస్తు మనకు తెలుసు, ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం చెప్పుకుంటే ఆయన ఎలా ఉంటాడు? ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి? కఠినంగా ఉంటాడు ఆయన. దేవుని దగ్గరికి వెళితే మనం చెప్పుకుంటా, అవునా, భయపడకు, ధైర్యంగా ఉండు, నేనున్నాను అని చెప్తా ఉంటే మనం ఊహించుకుంటే నా ఊహ చాలా గొప్పగా. అంటే మెత్తను మనస్సు కలిగిన వాడు మన దేవుడు. యోషియా కూడా మెత్తని మనసు కలిగిన వాడు, దేవునికి ఇష్టంగా బ్రతికినవాడు. మనం కూడా మన మనస్సు ఎలా ఉండాలంటే కఠినమైన హృదయము ఉండకూడదు, మెత్తని మనసు. బైబిల్ గ్రంథంలో ఉంది ఏదంటే సులభంగా లోబడే మనసు అంట. మెత్తని మనసు అంటే సులభంగా లోబడే మనసు. దేవుని జ్ఞానము పైనుండి వచ్చి జ్ఞానం అని బైబిల్లో ఉంటుంది. పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, ఆ తర్వాత దాని గురించి లక్షణాలను 7 లక్షణాలు రాయబడి అందులో సులభంగా లోబడే మనస్సు కలిగింది దేవుని యొక్క మనస్సు. కాబట్టి యోషియా రాజు విని సరి చేసుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని తప్పించి ఆ ప్రకారము
నడిపించాడు. తర్వాత 31వ వచనం కూడా చూద్దాం ఒకసారి. తర్వాత 28 చూడండి. నేను నీ పితరుల యొద్దకు చెప్పు, నేను చేర్చు, నెమ్మది గలవాడా నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. ఈ స్థలములోకి నేను ఏదైతే రప్పిస్తానో దాన్ని నువ్వు కన్నులారా చూడనే. ఎందుకు? చాలామందిని దేవుడు ముందే తీసుకెళ్ళిపోతున్నాడు తెలుసా. రాబోయే దినాల్లో వచ్చే ఉగ్రత చూడకుండా మనిషిని ముందుగానే, రేపు యెరూషలేం మీదకి, యూదా దేశం మీదకి నెబుకద్నెజర్ రాజు, అష్షూరు రాజు వచ్చి ఏం చేస్తున్నారు? ఆ దేశాన్ని పాడు చేస్తున్నారు. వినండి, యెహోయాకీము, యెహోయాహాజు, సిద్కియా ఉన్న టైంలో ఎవరు వచ్చారు? ఏ రాజులు వచ్చారు చెప్పండి? యూదా దేశం మీదకి. ఇజ్రాయెల్ రాజ్యం నాశనం అయిపోయింది. పక్కన యూదా రాజ్యం అన్న ఇంకా 100 సంవత్సరాలు ఇంకా పనిచేసింది. ఆ రాజ్యం మీదకి ఎవరు వచ్చారంటే నెబుకద్నెజర్ రాజు వచ్చి ఏం చేశాడు? అందరిని చెరపట్టుకొని పోయాడు. దానికంటే ముందు ఇశ్రాయేల్ రాజ్యం కూడా అష్షూరు రాజులు వచ్చి వాళ్ళని చెరపట్టుకొని కాల్చి 2 రాజ్యాలని కొల్లగొట్టి వెళ్ళిపోయారు. దేవుడు ఏం చేశాడంటే వారు చేసిన పాపాల నిమిత్తము రాజ్యమును చల్లగొట్టి చల్లా చెదురు చేసి వాళ్ళందరినీ కూడా రాజును అంతటితో రాజరికం అనేది నశించిపోయింది. ఇంకా రాజులు ఉన్నారు అప్పుడు. తర్వాత కొంతకాలం దాకా లేరు. చివరి రాజుకు సిద్కియా వీళ్ళే చివరి రాజులు. కన్నులు ఓడదీసి తీసుకెళ్ళి చంపేస్తారు ఆయన. రాజులు గుర్తున్నాయి, మర్చిపోయారు అన్నీ. అంటే కొంచెం గుర్తున్నట్టునే కానీ మనకు ఆర్డర్ తెలియనే తెలియదు. ఇజ్రాయెల్ రాజులు అంతా ఎంతమంది? ఇజ్రాయెల్ రాజులు ఎన్నిసార్లు చెప్పుకున్నామండి. నేను ఇజ్రాయెల్ రాజులు అడిగా. 19. యూదా రాజులు ఎంతమంది? పైన కనపడుతుందా? 12.5. యూదా రాజులు ఎంతమంది? 20 మంది. అరే నాయన, ఈ 2 రాజులు కలిపితే అయ్యా అన్నీ. సరే, నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తా చూడండి. ఇజ్రాయేలు యూదా రాజ్యం చెదిరిపోకముందు ఎంతమంది రాజులు వెళ్ళారు? 3 రాజులు. మొదటి రాజు పేరేంటి? సౌలు. గుర్తుపెట్టుకోండి గట్టిగా, ఇది హిస్టరీ. సౌలు రాజు. 2వ రాజు ఎవరు? దావీదు. దావీదు తర్వాత ఎవరు? సొలొమోను. సొలొమోను కాలం నుండి రాజ్యం 2గా ముక్కలైపోయింది. ఓకేనా? సొలొమోను కుమారుడు పేరేంటి? రెహబాము. అవతల రాజ్యం పేరేంటి? చీలిపోయిన రాజ్యం పేరేంటి? యెరోబాము. ఆ రాజ్యాన్ని ఉత్తర రాజ్యము, ఇది దక్షిణ రాజ్యం అంటే అది యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం. అంటే యూదా రాజ్యము సౌలు, దావీదు, రెహబాము, తర్వాత ఆయన కుమారులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా యూదా రాజులు. యూదా రాజుల్లో దేవుని భక్తిగా అయిన వాళ్ళు రాజులు చాలామంది ఉన్నారు. ఇజ్రాయెల్ రాజులో ఒక్కడు కూడా లేడు. అర్థమవుతుందా? దేవునికి ఇష్టలుగా బతికిన రాజులు 8 మంది యూదా రాజ్యంలో. అంటే ఇది దావీదు రాజ్యం, గుర్తుపెట్టుకోండి. దావీదు రాజ్యంలో దేవునికి ఇష్టలుగా బతికిన వారు 8 మంది, దేవునికి అయిష్టంగా బతికిన వారు 12 మంది. ఎంతమంది అయ్యారు మొత్తం ఇప్పుడు? 12, 8 మంది. ఎంతమంది అయ్యారు? ఇశ్రాయేల్ రాజు దేవునికి ఇష్టలుగా బతికిన వాళ్ళు ఎంతమంది? 0. ఒకరినొకరు చంపుకున్న వాళ్ళు ఎంతమంది? 7 రాజులు. అది ఇశ్రాయేల్లోని యూదాలో కాదు. దేవుడు చంపిన వాళ్ళు ఎంతమంది? 3. ఇవి గుర్తుపెట్టుకోండి హిస్టరీలో జరిగిన. కాబట్టి మొత్తము ఇశ్రాయేలు యూదా మూకుమ్మడిగా 2 రాజ్యాల మీద ఏలిన రాజులు 39 మంది. ఇటు 19, అటు 20. పైన 3 ఉన్నారు కదా, ఆ 3 కంబైన్డ్గా వెళ్ళారు. ఆ 3 ఎవరు? సౌలు, దావీదు, సొలొమోన్. తర్వాత నుండి ముక్కలైపోయి. ఇది ఇజ్రాయెల్ చరిత్ర. ఆ రాజులతో, ఇజ్రాయెల్ రాజులతో పాత నిబంధన ముగించిపోయింది. ఆ రాజులు ఉన్న కాలంలో వచ్చిన ప్రవక్తలే వీళ్ళు. ఇందాక హిజ్కియా ఉన్నప్పుడు వచ్చాడు. చాలామంది రాజులకు పనిచేశాడు యెషయా. ఒక రాజు హిజ్కియా రాజు మనష్షే ఏం చేశాడు? హిజ్కియాని చంపేశాడు. మంచి మాటలు చెప్తుంటే నువ్వు నాకే చెప్తావని చెప్పేసి చెట్టు త్వరలు దాక్కుంటే రంపాలతో కూడా చంపేశాడు. ఆయన పోయిన తర్వాత కొంతకాలానికి యోషియా రాజు వచ్చాడు. 8వ సంవత్సరంలో పరిపాలన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, వినండి. యోషియా రాజు 8వ సంవత్సరంలో పరిపాలన. అప్పుడు హిల్కియా ఆయన యాజకుడిగా ఉన్నాడు. హిల్కియా ఉన్నప్పుడు దేవుని మందిరం నుంచి ధర్మశాస్త్రం తీసుకొచ్చి చదివించి రాజుకు చెప్తే రాజు మారుమనసు పొందిన కారణాన్ని బట్టి దేవుడు ఏమంటాడు? ఈ హిల్కియా మాటలను బట్టి యోషియాతో అంటాడు, నీవు నా సన్నిధిలో తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని కన్నీరు గడిచి ప్రార్థన చేసావు కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా దోపుడు వాళ్ళు వచ్చి నిన్నేమీ కూడా చేయలేరు. వాళ్ళు ఈ దేశం మీద విపత్తు రాకముందే నేను నా సన్నిధికి నిన్ను తీసుకుంటానని చెప్పాడు. ఆయన 13వ సంవత్సరం ఏలిన తర్వాత అప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థమైంది ఇప్పటివరకు?
యేషయా తర్వాత ఇక ఇర్మియా ఇట్లా ఇట్లా ఒక్కొక్కళ్ళు వస్తా వచ్చారు. వీళ్ళంతా యూదా రాజ్యంలో ఉన్నటువంటి రాజులు. తర్వాత ఈయనని దేవుడు ఏం మాట్లాడు వీళ్ళతో ఏం చేశారంటే, నేను ఒక విషయం, ఇప్పుడు మీరు ఇర్మియా గ్రంథానికి వెళ్ళిపోండి. దానికంటే ముందు ఇంకేమైనా ఉందా ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో? ఓకే, ఇర్మియా గ్రంథంకి వెళ్ళిపోండి మళ్ళీ ఒకసారి. హిల్కియా ఉన్న కాలంలో యోషియా ఉన్నాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి వద్దాం మనం. ఇర్మియాని దేవుడు ప్రవక్తగా పిలిచాడు. నేను ఒక విషయం చెబుతా, ఇర్మియాని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? 4వ వచనం చూడండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. చాలు, ఒకసారి వినండి. గర్భములో రూపించక ముందే నేను నిన్ను. ఇప్పుడు నేను చెప్తా, దేవునికి నీవు తెలుసా తెలీదా? ఎప్పుడు తెలుసు? దేవునికి ఎప్పుడు తెలుసు? దేవునికి నువ్వెప్పుడు తెలుసు? రూపింపక మునిపే, నీ పిండముగా మారక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని, నీవెవరవో, నువ్వు ఎక్కడ పుడతావో, నీ పేరేంటో, నీకేం పెట్టబోతున్నారో, ఎప్పుడు చచ్చిపోతావో అన్ని దేవుని గ్రంథంలో ఉన్నాయి. ఇది వాస్తవే అంటారా? వాస్తవేనా? 139వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనలు 139, 139వ కీర్తన బైబిల్ గ్రంథం చూడండి ఒకసారి. 139వ కీర్తనలో 15వ వచనం నుండి, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అంటే. చూడండి, మీరు అనుకుంటున్నారు మీకు లోపల పిండం పడటం మీకు 3 నెలలు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అప్పటికే ప్రాణం పడిందా లేదా? అది ఎవరికి తెలుసు అంట? దేవునికి ఒక్కడికే తెలుసు. యాక్చువల్గా మీరు జరుపుకునే పుట్టినరోజులు డేట్ ఒకటి ఉండదు చూసారా, అది కరెక్ట్ కాదు. అంటే భూమి మీదకి వచ్చిందని పుట్టినట్టు అనుకున్నాం, ప్రాణం వచ్చిందే పుట్టింది. అది ఎప్పుడు వచ్చిందో ఎవరికి కూడా. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం రాసి ఉంచంటే, రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలం విచిత్రంగా, నాకు కలిగిన ఎముకలు నీకు. అంటే ఎముకలు ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటే నీకు తెలియదు, తల్లికి తెలియదు, డాక్టర్ తెలియదు, కానీ